నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అల్లూరి అడుగుజాడలతో పునీతమైన రంపచోడవరం మన్యం సోమవారం సోదర ప్రేమకు దేశభక్తికి వేదికైంది. విశ్వహిందూ పరిషత్ అనుబంధ గిరిజన వికాస కేంద్ర పాఠశాల ప్రాంగణం పవిత్ర అనుబంధాల పరిమళాలతో గుబాళించింది. పసి హృదయాలలో దేశభక్తి జ్వాలలను రగిలిస్తూ రక్షాబంధన్ వేడుక నయనానందకరంగా జరిగింది. నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష, మనమంతా దేశానికి ధర్మానికి రక్ష. ఈ మహామంత్రం గిరిసీమ గాలిలో ప్రసిధ్వనించుంది. విద్యార్థినీ విద్యార్థులు ఒకరి చేతికి మరొకరు రక్షాబంధనం కడుతుంటే అది కేవలం పట్టుదారంలా కాకుండా దేశరక్షణకు వారి చేసిన బాసలా కనిపించింది. వారి కళ్లల్లోని మెరుపులు భావి భారత పౌరులుగా తమ బాధ్యతను గుర్తుచేశాయి. ఈ మహత్తర కార్యక్రమానికి స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ భావనారాయణ తన స్ఫూర్తిదాయక సారథ్యంతో జీవం పోశారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాసరావు, సిబ్బంది, పాఠశాల కమిటీ సభ్యులు శ్రీ ఎర్రా ఆనందరావు, శ్రీ అద్దంకి వెంకటేశ్వరరావుల సహకారంతో ఈ వేడుక సంపూర్ణమైంది. విశ్వహిందూ పరిషత్ జ్యోతులుగా జిల్లా కార్యదర్శి శ్రీ అన్నవరెడ్డి కృష్ణకిషోర్, సత్సంగ్ ప్రముఖ్ శ్రీ నల్లమిల్లి వెంకట రామారెడ్డి, నాయకులు శ్రీ గుడ్ల అంక శ్రీనివాసరెడ్డి, మండల సహకార్యదర్శి మరియు కోశాధికారి గుప్తా హాజరై తమ వాక్కులతో చిన్నారులలో నూతనోత్తేజం నింపారు. మొత్తంమీద రంపచోడవరంలో జరిగిన ఈ రక్షాబంధన్ కేవలం ఒక పండుగలా కాకుండా దేశభక్తికి, ధర్మనిబద్ధతకు అద్దం పట్టిన ఒక అపురూప ఘట్టంగా నిలిచిపోయింది. నాకు మీరు రక్ష, మీకు మేము రక్ష, మనమందరం ఈ దేశానికి ధర్మానికి రక్ష. భారత్ మాతే వందే. నాకు నువ్వు రక్ష, నీకు మేము రక్ష, మనమందరం ఈ దేశానికి ధర్మానికి రక్ష. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష, మనమందరం ఈ దేశానికి ధర్మానికి రక్ష. వందే వందే మాతరం మాతరం, మాతరం మాతరం. భారత్